నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఎంతోమంది ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వారి సందేహాలని రాసి పంపిస్తూ ఉంటారు. అటువంటి ధర్మ సందేహాలకి శాస్త్రీయ సమాధానాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. అలాగే. శుభలక్ష్మి గారు అనకాపల్లి నుంచి రాస్తున్నారు. స్త్రీలు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకోవడం సరైనదేనా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రెండు కనుబొమ్మల మధ్యన కాస్త పైకి పెట్టుకోవాలి. కనుబొమ్మలు కలిపే విధంగా పూర్తిగా కిందికి కాకుండా రెండు కనుబొమ్మలు ఆ పై భాగంలో ఇడ పింగళిక మధ్య సుషుమ్నాయ నమో నమః అనే లలితా సహస్రనామావళిలో ఒక నామం. సుషుమ్న అనే కిరణాల చేత ఈ దేహం పోషింపబడుతుంది. చంద్రకిరణాల్లో ఒక కిరణానికి కూడా సుషుమ్నము అని పేరు. సూర్యరథంలో 7 గుర్రాలు ఉంటాయి, అందులో ఒక గుర్రానికి కూడా సుషుమ్నం అనే పేరు ఉంది. ఆ కిరణాలు ఈ దేహానికి కాంతినిస్తాయి అని అర్థం. అదే నామంకల నాడి ఈ దేహంలో ప్రాణనాడి అని చెప్పబడింది. అటువంటి ఆ ప్రాణనాడికి కేంద్ర స్థానమైనటువంటి ఈ స్థలము ఆజ్ఞాచక్రానికి ఆధారము. ఈ దేహంలో 7 చక్రాలు ఉన్నాయి అంటూ అనేక సంప్రదాయ గ్రంథాలు చెబుతూ ఉండగా, యోగవాసిష్టాల గ్రంథాలు చెబుతూ ఉండగా, అందులో ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగంలో కాసింత పైన, మరీ కింద కాకూడదు, ముక్కు కంటే కింద పెడుతూ ఉంటారు, ఇలా కింద పెట్టేసుకుంటూ ఉంటారు, ఇలా కాకుండా అలాగే ఈ కనుబొమ్మ పై భాగంలో కాకుండా మధ్యలో పెట్టుకోవాలి స్త్రీలు. ఆ పై భాగంలో అంటే 3 రేఖలు భస్మరేఖలు గీసి ఆ పై భాగానికి 3 రేఖలకి క్రింద పురుషులు పెట్టుకోవాలి. రెండు కనుబొమ్మలు కలిసి విధంగా వెంట్రుకలు ఉంటే అది మనకు సాముద్రిక శాస్త్రంలో, అంగశాస్త్రంలో దోషము అని చెబుతారు. రెండు కనుబొమ్మలు కలిసే విధంగా జుత్తు కనుబొమ్మలు కలిసిపోకూడదు, వేరువేరుగా ఉండాలి. ఆ రెండింటికి మధ్యన కుంకుమ తప్పనిసరిగా ధరించాలి. ఈ కుంకుమ కూడా ఎరుపు వర్ణము, కెంజాయ వర్ణము, నలుపు వర్ణము, నల్ల కుంకుమ అని కూడా చెబుతూ ఉంటారు. అనేక వర్ణాలలో లభిస్తుంది. ఇందులో తెల్లపోకలను కత్తిరించి ఆవు నెయ్యిలో బాగా వేయించి కస్తూరి కుంకుమ పువ్వు మేళవించి చూర్ణం చేసుకుంటే అది మేలిమి రకమైనటువంటి కుంకుమ. ఇప్పుడు మనకు మార్కెట్లో లభించే కుంకుమలన్నీ కూడా కలర్తో కలిపినవి, రంగులు మిశ్రితం చేసినవి. కొత్త వ్యాధులు వస్తున్నాయి, మచ్చబడుతుందండి అని ఈ మధ్య చాలామంది స్త్రీలు కుంకుమ పెట్టుకుంటే మచ్చబడుతుందండి అని తీసివేసి టిక్లీలు పెట్టుకుంటున్నారు. ప్లాస్టిక్గా దొరుకుతున్నాయి, రెడీగా కత్తిరించి ఉంటాయి, సులభంగా పెట్టుకోవచ్చు, గుండ్రంగా ఉంటాయి అని. అవన్నీ దోషము. విధానం తెలుసుకుందాం. తెల్లపోకలను చిన్న చిన్నవిగా కత్తిరించి ఆవు నేతిలో బాగా గోధుమ రంగు వచ్చే విధంగా వేగించి అందులో కుంకుమ పువ్వు మేళవించి అప్పుడు చూర్ణం చేసుకుంటే కస్తూరి, అలా వచ్చేదానికి కుంకుమ అని పేరు. దానిని మనం ఆభరణంగా అలంకారప్రాయంగా ధరించాలి. రెండు కనుబొమ్మల మధ్య ధరిస్తే లక్షణమే సుశోభితం, సుసంపన్నం, లక్ష్మీ సౌందర్యం ఉట్టిపడుతుంది. బొట్టు లేని ముఖాన్ని వాజమొహం అంటారు. అన్నంబై వాజ, అన్నానికి వాజ అని పేరు, తెల్లగా ఉండేది అని అర్థం. వాజ అంటే కుందేలు కూడా తెల్లగా ఉంటుంది, కుందేలు పిరికిది అని అర్థం. అంటే గోడకి వేసిన వెళ్ళలాగా బొట్టు లేని మొహం ఏ మొహం అది వాజమొహం అని వికిరిస్తూ ఉంటారు. అందులో ఇంత అర్థం ఉంది కనుక బొట్టు పెట్టుకుందాం. రెండు కనుబొమ్మల మధ్యన పెట్టుకోవడం శాస్త్రీయం, సంప్రదాయం. క్రింద పెట్టుకోకూడదు, కాస్త పైగా పెట్టుకోవాలి. గురుగారు, మరొక సందేహం అండి. సీలేరు నుంచి రాస్తున్నారు. నిత్య పూజలో భాగంగా నవగ్రహ స్తోత్రం ఇంట్లో పారాయణ చేయవచ్చునా అంటూ అడుగుతున్నారు. నిత్య పూజలో నవగ్రహ స్తోత్రం విధి అని కూడా ఒక రకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన మీద ప్రభావం చూపించేవి ప్రాథమికంగా ప్రప్రథమంగా నవగ్రహాలే. నవగ్రహ అనుగ్రహం ఉంటేనే ఏ పని అయినా మనం సాధించగలుగుతాం. బుధుడు చక్కగా మనపైన కిరణాలను ప్రసరింపజేసి మనకు వివేకాన్ని కలిగించినప్పుడు అప్పుడు మన బుద్ధి బాగా పనిచేస్తుంది. గురువు మన పైన అనుగ్రహాన్ని చూపించినప్పుడు మన వాక్కు బ్రహ్మాండంగా ప్రస్ఫుటంగా ఎదుటివారికి అర్థమయ్యేలాగా వస్తుంది. అలాగే చంద్రుడు మనపైన ప్రసరించినటువంటి కిరణాలు ప్రభావితం చేసినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
శుక్రుడు మనపైన ప్రభావం చూపించినప్పుడు కామాది గుణాదులు, ఆనందం, సంతోషం, వికార భావాదులు, మమకార భావాదులు ప్రమాణంగా ఏ స్థాయిలో ఏ విధంగా వెలువడాలో ఆ స్థాయిలో ఆ విధంగానే వ్యక్తీకరింపబడతాయి. అలాగే చంద్రుడు, సూర్యుడు, బుధుడు, కుజుడు అన్నీ కూడా. కనుక నవగ్రహ ప్రభావం ఉంటేనే మనం నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వ్యక్తీకరించగలుగుతున్నాం, వ్యవహరించగలుగుతున్నాం. మన అభిప్రాయాలు ఎదుటివారికి సక్రమంగా అర్థం కావాలి అన్నా, మనం స్థిరంగా కూర్చోగలగాలి అన్నా, మనం ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అన్నా నవగ్రహానుగ్రహం తప్పనిసరి. కనుక నిత్య పూజలో భాగంగా కూడా నవగ్రహ స్తోత్రాలను తప్పకుండా చేసుకోవచ్చును. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధి శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ధరణి గర్భ సంభూతం. ఇలా 9 శ్లోకాలు చెప్పుకోవచ్చును. అలాగే ఎవరినైనా జ్యోతిష్కుడిని సంప్రదించి మన జాతక చక్రంలో ఏ గ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఉందో, ఏ గ్రహం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ప్రత్యేకంగా 27 సార్లు మనం జపం చేసుకుంటే కూడా తప్పకుండా మేలు కలుగుతుంది. ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు, జాతక దోషాలు కలిగినప్పుడు యంత్రము, తంత్రము, మంత్రము, రుద్రాక్షలు, ఉంగరాలు, హోమాలు, హవనాలు ఇవన్నీ ఈనాటి కాలంలో చేయిస్తున్నారు. వాటన్నింటికంటే కూడా మించి మంత్ర జపం చాలా గొప్పది. ఎవరికి వారు వాళ్ళ మంత్ర జపాన్ని వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటే కలిగే ప్రయోజనం అపరిమితం. అందుకే నాకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ నేను వేసుకుంటాను, ఎవరితో కాకుండా నాకు ఇబ్బందిగా ఉంది నేను జపం చేసుకుంటాను. జపం చేసుకుంటే సర్వోత్తమం. ఒక యంత్రము, ఒక తంత్రము, ఒక మంత్రము వీటన్నింటికీ కూడా మళ్ళీ మంత్రంతో ముడిపడే ఉంటుంది. కనుక ఆ మంత్రం నవగ్రహ శ్లోకం కూడా మంత్రమే. కనుక నిత్య పూజలో భాగంగా నవగ్రహ స్తోత్రాన్ని విధిగా తప్పనిసరిగా ఆనందంగా జపం చేసుకోవచ్చు. ప్రారంభంలో కానీ అంతిమంలో కానీ యథావిధిగా చేసుకోవచ్చు. చివరిలో చేసినట్లయితే మరింత ప్రయోజనం. నిత్య పూజ పూర్తి చేసి చివరిలో జపాకుసుమ సంకాశం అని చెప్పేసేసి మన శ్లోకం, మన గ్రహం ఏది బాగోలేదో, శని బాగోలేదు, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం ప్రత్యేకంగా ఆ శ్లోకాన్ని ఒక 20 సార్లు 27 సార్లు పూర్తి చేసుకోవడం. కాయేన వాచా మనసేంద్రియైవ నమస్కారం చెప్పడం. ఇలా చేసుకోవడం వల్ల మన వాక్కు చక్కగా ఉంటుంది, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మన అభిప్రాయాలు వ్యక్తీకరించే స్థితిలో చాలా క్షుణ్ణంగా పరిశుద్ధంగా ఉంటాయి. ఆనందంగా రోజు గడపగలుగుతాం. నిత్య పూజలో నవగ్రహారాధన, నవగ్రహ స్తోత్రావళి అడిగినట్లుగా తప్పనిసరిగా చేసుకోవచ్చు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.